హాయ్ అండి. 1 కేజీ చికెన్ పచ్చడి పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? చాలా టేస్టీ అండ్ ఈజీగా. దానికి కావాల్సిన ఐటమ్స్: 1 కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నానండి, సాల్ట్, పసుపు పొడి, నిమ్మకాయలు చిన్నవి 4 తీసుకున్నాను, ధనియాలు 3 టీ స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, చెక్క పెద్దది 1, లవంగాలు 5, ఇలాచీ 1, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక బాండి తీసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం పసుపు పొడి, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి చికెన్ని మంచిగా కలపాలి. కలిపి పెట్టుకున్న చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనం మసాలాలు ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగా, ఇలాచి, మెంతులు, ధనియాలు అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. చికెన్ అంతా మంచిగా ఉడికిందండి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం నేను పల్లి ఆయిల్ 350 గ్రామ్స్ తీసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. చికెన్ని మీడియంలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. ఫ్రై అయిపోతే చికెన్ పీస్ చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ముక్కని అలా ఇరిపితే మంచిగా ఇరిగిపోవాలి. చికెన్ అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది పల్లి ఆయిల్ కాబట్టి పొంగుతూ ఉంటుందండి. అట్లా పొంగకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిందండి. అందులో మనం వేయించి పెట్టుకున్న చికెన్ని వేసి ఇంకొక 2 మినిట్స్ అట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో 3 స్పూన్స్ కారం వేయండి. తగినంత ఉప్పు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని మంచిగా కలుపుతూ ఉండాలి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి. దాన్ని చికెన్లో వేసేసుకొని మంచిగా కలపాలి. కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. అదంతా చికెన్ పీసెస్కి పడుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చికెన్ గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ జ్యూస్ని వేసి మంచిగా కలపాలి. అది మొత్తం గ్రేవీలోకి లెమన్ జ్యూస్ పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. కలిపేసి ఇంకా వెంటనే కూడా మనం తినేసేవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లేదా 1 డే ఆగి తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడితో చికెన్ పచ్చడి కంప్లీట్ అయిపోయింది.